డిస్ట్రిబ్యూటర్ గారు పిలుచుకొచ్చారు మాకు పొలం చుట్టానికి, మణికంఠ సీడ్స్ తరపు నుంచి. ఇది శంభు అనే ఇతం ప్లాంట్ చూద్దాం రాండి అని పిలుచుకొచ్చారు. మేము మొత్తం రైతులమే, మాది మొత్తం పిన్నెలి గ్రామమే. కాకపోతే చెట్టు మటుకు గుబురుగా ఉంది, కాయ మటుకు చిక్కంగా ఉంది, కొంచెం సైజు కూడా బాగానే ఉంది. నల్లికి బొబ్బరకి తట్టుకున్నట్టే ఉంది. మేము చూసినాం, రైతు ఏం మందు కొట్టారో మాకు తెలియదు. ఇప్పుడు మటుకు చెట్టు బ్రహ్మాండంగా ఉంది. చెట్టు కూడా కాత పూత బాగుంది, కొద్దిగా జంట కాపు, కోత కూలి కూడా తగ్గుతుంది దీనికి. రైతు కూడా లేబర్గా పెద్దగా ఇబ్బంది ఉండదు, లేబర్ కూడా బాగానే వస్తారు. ఇది అందరూ వేసుకోదగ్గ ఇత్తనమే అనిపిస్తుంది. మేము కూడా ఒక అరెకరం ముందుకు వేస్తాం, ఎకరమో 2 ఎకరాలు వేస్తాం అనుకున్నాం. కాకపోతే షాంపిల్గా వేసుకుంటాం, అందరం వేసుకుంటాం అని అనుకుంటున్నాం. చెట్టు చేను మటుకు బాగానే ఉంది, ఇత్తనం కూడా బాగానే ఉంది. ఇప్పుడు మీరు చేను మొత్తం తిరిగి చూసారు కదా, ఈ కింద కాయలు మచ్చ కానీ తాలు లేదండి, మచ్చ లేదు, తాలు లేదు, తాలు లేదు, మచ్చ లేదు. రైతు కావాల్సింది ముందు అదేగా. తాలు మచ్చ ఉంటే ఉపయోగం దానికి, సగం దాని కిందనే పోద్ది. అందుకని ఆ విషయం మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. మృదా క్రాప్ సైన్స్ వారి శంభు అనే నూతన లావు రకము. ఈ వెరైటీలో ఏంటంటే చెట్టు కింద నుంచి గుబురుగా అధిక కొమ్మలతో వస్తుంది. కింద మొదటి నుంచి ఉన్న కాయలు కూడా వాతావరణ మంచు ప్రభావానికైనా వర్షం ప్రభావానికైనా తాలు కానీ మచ్చ కానీ ఏమి లేదని చెప్తున్నారు రైతు సోదరులు. కింద నుంచి గుబురుగా ఎక్కువ కొమ్మలతో కాయటం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ శంభు అనే వెరైటీలో. కాపు కూడా బాగా చిక్కన, పచ్చికాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల పాలు శాతం కూడా తక్కువ, గింజ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువును కూడా ఇస్తుందని రైతు సోదరుల అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎవరన్నా మాట్లాడతారా?